విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాన వేదిక, సమీప సమావేశ మందిరాలు సిద్ధమయ్యాయి. వేదిక వద్ద నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశ్వనగరం విశాఖపట్నం భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు 2025కి సిద్ధమైంది, ముస్తాబైంది. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఉన్నాం. ప్రధానమైన వేదిక, నా వెనుక కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా ప్రధానమైన వేదిక. మనం చూడొచ్చు 30వ భాగస్వామ్య సదస్సు 2025కి స్వాగతం పలుకుతూ సువిశాలమైన మైదానంలో మొత్తం ఈ సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ లోపల 3 ప్రత్యేక సమావేశ మందిరాలు ఉన్నాయి. అలాగే ప్రధానమైన వేదిక అంతా కూడా సంసిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, ఇండియా సన్ రైజ్ స్టేట్ పదాలను ఉంచి మొత్తం ఇదంతా కూడా ఏర్పాటు చేశారు. టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్ అనేటువంటి ప్రధానమైన నినాదంతో మొత్తం ఈ 8 ప్రధానమైన ద్వారాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రధాన వేదిక వద్దకు వెళ్ళడానికి, అలాగే లోపల 3 సమావేశ మందిరాలు ఉన్నాయి. సీఎం ప్రత్యేకమైన క్యాంప్ కార్యాలయం, అలాగే కేంద్ర మంత్రి కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి ప్రత్యేక క్యాంప్ కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. ప్రధానంగా సుమారుగా 3000 మంది పైగానే పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. సదస్సు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం మొత్తం అంతా కూడా పచ్చదనాన్ని పరుచుకుంది. అలాగే కళారూపాలు విశాఖపట్నంలో కనువిందు చేస్తున్నాయి. ఎయిర్పోర్ట్ నుండి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానం వరకు కూడా చాలా చక్కగా శోభాయమానంగా విశాఖపట్నం అంతా కూడా ముస్తాబు చేశారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ, మున్సిపల్ శాఖ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఏర్పాట్లు చేశాయి. ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా, భద్రతా పరంగా చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం అంతా కూడా పాస్ విధానాన్ని అవలంబిస్తున్నారు. ప్రత్యేకమైన పాసులు కూడా జారీ చేశారు. పాస్ ఉన్న వారికి లోపలికి అనుమతిస్తారు. అలాగే పార్కింగ్ పరంగా మొత్తం 11 ప్రదేశాల్లో పార్కింగ్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో మైదానం అంటే సదస్సు జరుగుతున్నటువంటి చుట్టుపక్కలే ఈ 11 భారీ పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సదస్సుకు వచ్చేటువంటి మంత్రులు, అలాగే ఇతర ముఖ్యమైన పారిశ్రామికవేత్తలందరూ కూడా రూరల్ ఎస్పీ కార్యాలయం పక్కన ఉన్నటువంటి రహదారి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో చేరుకుంటారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి A1 మైదానంలోకి, సిరిపురం కోడల నుంచి A1 మైదానంలోకి వస్తారు. ఎమ్మెల్సీలు, ఇతర డెలిగేట్స్ అంతా కూడా మద్దిలపాలెం ఆర్చ్ వైపు నుంచి, అలాగే ఇతర ప్రముఖులందరికీ కూడా మద్దిలపాలెం ఆర్చ్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రధానమైన సదస్సు జరుగుతున్నటువంటి ఈ ప్రదేశానికి అభిముఖంగా పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. అలాగే జాతీయ రహదారి మళ్లింపు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా రేపు, ఎల్లుండా కూడా విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షల్ని పోలీసులు ఇప్పటికే సూచిస్తున్నారు. విజయవాడ, శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఆనందపురం నుంచి దారి మళ్లింపు చేసి సబ్బవరం మీదుగా అనకాపల్లికి పంపిస్తున్నారు. అలాగే విజయవాడ నుంచి శ్రీకాకుళం, కలకత్తా వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద ప్రయాణం చేసే వాహనాలన్నీ కూడా అనకాపల్లి నుంచి దారి మళ్లింపు చేసి సబ్బవరం మీదుగా ఆనందపురం నుంచి శ్రీకాకుళం పంపిస్తున్నారు. నగరంలో కూడా హనుమంతవాక దగ్గర దారి మళ్లింపు కొనసాగుతుంది. అలాగే గాజువాక, లంకెలిపాలెం ప్రాంతం దగ్గర నుంచి కూడా కొంత వాహనాల మళ్లింపు, జాతీయ రహదారి మీద ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. చాలా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారుగా 100 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేస్తోంది. అలాగే డ్రోన్ కెమెరాలతోటి ప్రత్యేక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో అంతా కూడా పూర్తిగా ప్రత్యేక సెక్యూరిటీ జోన్గా ఏర్పాటు చేశారు. అందులోనూ సదస్సుకి అంతర్జాతీయ ప్రముఖులు సుమారుగా 44 దేశాల నుంచి ఇప్పటికే ప్రతినిధులు విశాఖకు చేరుకుంటున్నారు. రేపు ఉదయం ముఖ్య అతిథి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉదయం విశాఖ చేరుకుంటారు. 8:55 నిమిషాలకి ఇదే ప్రాంగణంలో అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం సభా కార్యక్రమం మొదలవుతుంది. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ సదస్సులో సుమారుగా 400 పైగానే ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉంది. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో వివిధ పరిశ్రమలు, అలాగే పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా వరకు పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ముఖ్యమంత్రితోటి, అలాగే
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రితో కూడా భేటీలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి వారి యొక్క సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో సదస్సు జరుగుతున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చాలా పచ్చదనంగా ఏర్పాటు చేశారు, శోభాయమానంగా తీర్చిదిద్దారు. విశాఖపట్నంలో 27 కూడలని చాలా చక్కగా అలంకరించారు. అలాగే రాత్రి వేళలో విశాఖపట్నంలో ఎల్ఈడి లైట్లు విద్యుత్తును కూడా ఏర్పాటు చేశారు. రాత్రిపూట కూడా విశాఖపట్నం చాలా చక్కగా ఆహ్లాదకరంగా అందులోనూ దేదీప్యమైనటువంటి విద్యుత్ వెలుగులతోటి విరాజిల్లే విధంగా సిద్ధం చేశారు. ముఖ్యంగా విశాఖపట్నం బీచ్ వైపు కూడా, ఎందుకంటే ఈ సదస్సుకు వచ్చినటువంటి పలువురు విదేశీ ప్రముఖులంతా కూడా విశాఖ నగరంలో పలు ప్రాంతాలని పరిశీలిస్తారు కాబట్టి, పలు ప్రాంతాలని సందర్శిస్తారు కాబట్టి అన్ని ప్రాంతాలని కూడా చాలా చక్కగా అలంకరించారు. అలాగే సదస్సుకు వచ్చినటువంటి వారంతా కూడా తమ ఆసక్తిని బట్టి సమీపంలో ఉన్నటువంటి అరకు అలాగే ఇతర ప్రాంతాలు సందర్శనీ ప్రాంతాలు సందర్శించేటువంటి అవకాశం కూడా సదస్సు నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా చాలా చక్కని ఏర్పాట్లని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సిఐఏ భాగస్వామ్య సదస్సు నిర్వాహకులు చేశారు. మరికొద్ది గంటల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు 2025కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కెమెరా పర్సన్ ఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.